కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో, ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు సార్ ఈ జిల్లాకి ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోదాల గురించి కానీ, లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ, వధ కానీ, ఇలాంటి విషయాల మీద, అలాగే గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ జంతు క్రొవ్వులు వాటిని అడల్టరేషన్ చేసి ఎవరైతే చేస్తున్న దాని మీద నిఘా పెట్టడం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునిలో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దినం 26వ తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు. అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు. ఇదైతే వంట నూనె కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం, లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు, లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా, గేదె, లేకపోతే రకరకాలు, వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి, వచ్చిన తర్వాత ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ, ఆల్రెడీ ఈ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి, అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ ఇంక వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది. కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ 15 లీటర్ల డబ్బాలు ఒక 56 ఉన్నాయండి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక 4 డబ్బాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇందులో ఒక 2 ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ఉంది, పెద్ద గంగాలం ఉంది, చూసారు, పెద్ద గంగాలం ఉంది. అలాగే ఖాళీ డబ్బాలు ఒక 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈయన కాకుండా ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిల కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్గా చర్యలు తీసుకుంటారు. అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి. ఈయనకి సహకరిస్తున్నటువంటి, ఏ రకంగా సహకరిస్తున్నా, ఈ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఈయన దగ్గర కొంటున్న వాళ్ళు కానీ, లేకపోతే ఈయనతో కలిపి పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టడం జరుగుతుంది. అంటే లోకల్గా అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదండి. కారణం ఏంటంటే లోకల్గా అయితే తొందరగా ఈయన ఇక్కడ సీక్రెట్ చేస్తున్న ఆ విషయం బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈయనేమో బయటికి పంపించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే అదే. అంటే రీసెంట్ అండి, మ్యాక్సిమం మహా అయితే 2-3 months అవుతుంది. కొత్తగా వచ్చాడు. ఇంటి ఓనర్ కూడా ఏదో నూనె వ్యాపారం అని చెప్పాడు తప్పించి వాస్తవాలు ఇంటి ఓనర్ కూడా చెప్పలేదు. అంటే ఈ మధ్యన గ్రామాల్లో మనం నిఘా వ్యవస్థని పటిష్టపరచడం, తర్వాత పల్లెనిధులు లాంటి కార్యక్రమాలు పెట్టడం, ఇవన్నీ విలేజ్ అడాప్ట్, ఇవన్నీ కార్యక్రమాలలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇది ఇన్ఫర్మేషన్ రావడంతోనే రైడ్ చేసి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే అన్ని వెరిఫై చేస్తాను. ఎంత రేటుకి అమ్మేయడం కాదండి, మార్కెట్ రేట్ కంటే సగం రేటుకి అమ్మేస్తారు. ఇది ఏంటంటే నూనె కాదు, నూనె రేట్లు సగం రేటుకి అమ్మినా కూడా వీళ్ళకి ఇంకా లాభాలు మిగులుతాయి. అంటే ప్రజలకి ఈ సందర్భంగా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, సపోజ్ వెరిఫై చేసుకోవాలి. ఒక హోటల్లో మనం ఒక భోజనం చేస్తున్నాం, లేకపోతే ఒక బిర్యానీ ప్యాకెట్ కొంటున్నాం అంటే మనం వెరిఫై చేసుకోవాలి వీళ్ళు స్వచ్ఛంగా వాడే అవకాశం ఉందా లేదని. 100 రూపాయలకి బిర్యానీ ఇస్తున్నాడని చెప్పి మనకుంటే 100 రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యితోనే ఎవడు తయారు చేయలేడు, తయారు చేసి ఇవ్వలేడు. కాబట్టి అలాంటి వాడు జరిగే అవకాశం ఉంది. 100 రూపాయలకి ఇవ్వడం తప్పని నేను అంటం లేదు. వెరిఫై చేసుకునే బాధ్యత కస్టమర్ మీద ఉంది. ఈరోజు మనకి సొసైటీలో క్యాన్సర్ కానీ, లేకపోతే ఇతర జబ్బులు రకరకాలు పెరిగిపోతున్నాయంటే ఈ కల్తీల వల్ల ప్రధాన కారణం అని చెప్పేసి అవకాశం ఉంది.